చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నీకు అలానే కావాలి అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు మీ కామెంట్స్. నీకు ఇట్లా జరగడమే మంచి పని, నీకు ఇట్లా జరిగితే గానీ బుద్ధి రాదు, ఇలా అన్న కామెంట్స్ చూసుకున్నారా? చూసా నేను. అసలుకి నేను బెట్టింగ్ విషయంలో నేను కూడా ఫైట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన తప్పు చేసినా నాకు తెలుసు. సో ఆ తప్పును మళ్ళీ నేను ఒక వీడియో రూపంలో పెట్టినా, మీరు ఆడకండి ఏం చేయకండి అని చెప్పి సత్యనారాయణ సార్కి కూడా పెట్టినా. నేను ఆ వీడియోని కూడా యాక్సెప్ట్ చేసి ఆయన ప్రొఫైల్లో పెట్టుకుండు. సో అక్కడికి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే 2 months ఆపేసారు అనుకుంటా ఇన్ఫ్లుయెన్సర్స్, మళ్ళీ స్టార్ట్ చేశారు బెట్టింగ్. సో దాని మీద కూడా మళ్ళీ నేను మొన్న వీడియో పెట్టినా, మళ్ళీ కొంచెం నా అనిపించినా కూడా నువ్వు ఫైట్ చేయి అని చెప్పేసి అన్నాడు. సో మళ్ళీ నేను ఫైట్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఫైట్ చేసిన, ఒక 2 వీడియోల దాకా పెట్టిన. సో రెస్పాన్స్ అయితే మంచిగానే వచ్చింది. ఓకే, నేను బంద్ చేసి చాలా డేస్ అవుతుంది, కానీ ఆ నెగిటివ్ ఉంటుంది కదా, అది ఇంకా మీకు కొనసాగుతుంది. మీ తమ్ముడిని ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు? గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేసిన అంటే, తప్పు అనట్లేదు, మీరు ఇంత సంపాదించి డబ్బులు రోడ్ల మీద ఎగరేయగలిగిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేశారు అని. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఏం చేయలేని. అందరు అనుకుంటారు కదా చాలా సంపాదించిండు, చాలా ఉన్నాయి అని చెప్పి. సో నా తమ్మునికే నేను సగం మంచిగా చూసుకోలేదు. సో గవర్నమెంట్ హాస్పిటల్నే జాయిన్ చేసిన. దానికి మా అమ్మాయి కూడా ఒక మాట అన్నది, కానీ ఇంకా చాలా మందికి ఆదుకున్నావు కదా, ఇప్పుడు చూసినా నిన్ను ఆదుకునేట వాళ్ళు ఎవరు లేరు, ఇలా జనాలు జస్ట్ వాడుకుంటారు నిన్ను అని చెప్పాను అంతే. ఓకే, మిమ్మల్ని హెల్ప్ చేయమని ఎవరైనా అడిగారు అప్పుడు? చాలా మంది అడిగారు. నాకు రిక్వెస్ట్లలో చాలా కామెంట్లు వస్తాయి, చాలా రిక్వెస్ట్లు వస్తాయి. హెల్ప్ మీ అన్న, హెల్ప్ మీ, నా ప్రాబ్లం ఇట్లుంది అట్లుంది, నాకు ఏ సిచ్యువేషన్ ఉంది ఆ సిచ్యువేషన్ ఉంది. కానీ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. మీరు అడిగారా నాకు హెల్ప్ చేయండి, నాకు ఇట్లా డబ్బులు అవసరం ఉంది అని మీరు అడిగారా? లేదు, నేను అడగలేదు. మరి అడిగినప్పుడు హెల్ప్ ఎలా చేస్తారు? అడిగినప్పుడు నేను ఆ మాట కోసం ఎదురు చూసిన, కానీ ఆ మాట రాలేదు కదా అని చెప్పి ఇక నాకు వద్దు కూడా. ఎందుకంటే నాకు కష్టపడి సంపాదించుకున్న సత్తా నాకు ఉంది, నాకు అవసరం లేదు. కానీ ఆ మాట కోసం వెయిట్ చేసినా కానీ ఆ మాట రాలేదు. ఈవెన్ మేము ఉన్నామన్నా అనే మాట కోసం ఎదురు చూసారు, కానీ ఆ మాట లైట్ తీసుకున్నా. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అంతే, ఆపేసిన స్టడీస్. ఎందుకని? జస్ట్ నార్మల్గానే, ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నాకు. ఏమున్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే? మా ఫ్యామిలీ చాలా జీరో. మీ మమ్మీ, మీరు, మీ తమ్ముడు, మా డాడీ, మా అన్న, ఇంకొక అన్న, అంటే పెద్ద మదర్ చనిపోయింది. ఓకే, మీరు, మీ తమ్ముడు, మీ మమ్మీ, మీ డాడీ. ఏం చేస్తారు మీ నాన్నగారు? మా డాడీకి వెల్డింగ్ షాప్ ఉంది. ఓకే. మా మమ్మీ హౌస్ వైఫే. సో ఇక వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసినా కాబట్టి లైఫ్లో ఏదైనా సెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి. వాళ్ళు బాగా కష్టపడే వాళ్ళు? చాలా కష్టపడేవాళ్ళు. నాకు నేను ఏది అడిగితే అది, వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా నాకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే. అప్పు చేసి అవి చేసి. అప్పుడు ఎట్లుండే అంటే, నేను నాకు డబ్బులు కావాలంటే కావాలి, ఏదైనా నాకు కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. అట్లాంటి పొజిషన్లో ఉండే అప్పుడు అంతగానం చేసిన నేను. దాని తర్వాత తెలిసి వచ్చింది నా ఫ్యామిలీ ఇది కదా, చెయ్యాలి వీళ్ళ కోసమే, మనం కష్టపడాలి అని చెప్పి స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన. మంచిగా సపోర్ట్ వచ్చింది జనాల దగ్గర నుంచొని. దాని తర్వాత ఇక కొత్తగా ఇంకా ఏమైనా చేద్దాము అని చెప్పేసి అనుకున్నా, ఆ పైసలు ఎగరేసిన. సో దానివల్ల ఆ కంటెంట్ వరకే చూడాలి, కానీ నేను అక్కడ ఎగరేసిన తర్వాత కూడా ఎవరికి ఏం ప్రాబ్లం రాలేదు. చూసి అన్నీ చేసి ఎగరేసిన నేను. నా వల్ల ఎవరైనా చనిపోతే అది నా తప్పు, నేను ఎగరేసినప్పుడు. సో నేను అవన్నీ చూసి ఆడ సిగ్నల్ పడ్డ తర్వాతనే, స్టాప్ సిగ్నల్ పడ్డ తర్వాతనే నేను ఎగరేసిన. అది స్టాప్ సిగ్నల్ ఎంతసేపు ఉండు, 1 minute దాకా ఉంటుంది. ఆ 1 minute వాళ్ళు ఎట్లయినా తీసేసుకుంటారు మనీ. సో ఎవరికి ఏం కాలేదు. నా వల్ల ఏమన్నా అయితేనే నేను దాన్ని ఫేస్ చేయగలుగుతా, కానీ ఎవరికి ఏం కాలేదు. అయినా కూడా నా మీద అన్ని న్యూస్ ఛానల్స్ నా మీదనే పడిపోయినాయి. దాని తర్వాత అరెస్ట్ అయ్యిండు, ఇదయ్యిండు, అదయ్యిండు. చాలామంది పైనుంచి ఫోర్స్ చేశారు, పంపించండి లోపలికి అని. ఇక నేను నా వరకు ఏమవుతుందో నేను అది మాట్లాడుకొని అన్నీ చేసుకొని నేను బయటకు వచ్చాను. జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు? జైలుకి వెళ్ళలే, స్టేషన్కి వెళ్ళిన. జస్ట్ స్టేషన్కి వెళ్ళారు, బయటకు వచ్చేసారు. బట్ మీరు డబ్బులు ఎగరేయడాన్ని సమర్థించుకుంటున్నారా? కరెక్టే, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్ అవుతుంది, లేకపోతే
ఏమైనా పెళ్లి దావతులు అయితే సో చాలా మంది బ్యాండోల మీదకి డబ్బులు ఎగరేస్తారు. మళ్ళీ ఇప్పుడు అమ్మాయిలు డాన్స్ చేస్తారు కదా ఎక్కడికైనా ఫంక్షన్ గింక్షన్కి ఏదైనా ఉంటాయి కదా అవి. సో దానిల మీద డబ్బులు వేసినప్పుడు లేని బాధ, నేను ఎగరేసినప్పుడు ఎందుకు వచ్చింది బాధ? నేను ఎందుకు కట్టానంటే మీ మమ్మీ వాళ్ళు అంత కష్టపడ్డారని మీరే చెప్పారా? మీకు డబ్బులు కావాలంటే కావాలనే సిచ్యువేషన్లో అప్పులు చేసైనా సరే లేకపోతే ఏదో ఒకటి చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీ అమ్మ మీ నాన్న. అప్పుడు వాళ్ళు గుర్తు రాలేదా? అంత డబ్బులు ఎక్కువైతే వాళ్ళకి ఇవ్వచ్చుగా, మీకోసం కష్టపడింది వాళ్ళే కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నేను ఒక కంటెంట్ ఇచ్చిన అంతే, ఒక కంటెంట్. నేను ఎక్కువ కూడా వీడియోలు పెట్టలేదు, జస్ట్ నేను 3 వీడియోస్ ఏమో పెట్టిన అంతే. దానికంటే ఎక్కువ నేను ఏం పెట్టలేదు. మీదే అన్నీ హెల్పింగే పెట్టిన. నేను ఫాలోవర్స్కి గివ్ ఇచ్చిన. దాని తర్వాత మా అంత కావాలని నా మీద ట్రస్ట్ లేకపోతే ఏమి మళ్ళా దగ్గర 300 మంది వచ్చారు. జస్ట్ నేను ఎంత 15 మినిట్స్లో ఏమో వెనక అంతమంది ఫాలో అయ్యారు. అంతమందికి నేను డబ్బులు ఇవ్వను కదా, అందులో ఒక పర్సన్కి ఇచ్చిన నేను. ఎందుకంటే ఫస్ట్ ఆ పర్సన్ వచ్చింది కాబట్టి, నాకు కలిసింది కాబట్టి ఆ పర్సన్కి ఒకరికి ఇచ్చిన. కానీ దాన్ని కూడా మళ్ళీ కేసు అని చెప్పి మళ్ళీ అది కూడా చేసారు. నేను ఆడ డబ్బులు ఎగరేయలే, జస్ట్ నేను నా చేతులు తేటి నేను ఆన్లైన్ చేసిన. నేను ఆడ కూడా ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఎందుకు పిలవడం అప్పుడు? కాదండి, అసలు ఈ గివ్ అవేలు, డబ్బులు ఇవ్వడాలు, లేకపోతే మీకు ఇది ఇస్తాం తీసుకోండి అని దీని వెనక రీజన్ ఏంటి? ఫాలోవర్స్ని పెంచుకోవడమా లేకపోతే ట్రెండింగ్లో ఉండడమా? దేనికోసం చేస్తారు ఇవన్నీ? అసలు కదా ఫాలో కొట్టండి నాకు అని చెప్పి ఎందుకు మరి గివ్ అవే అసలు ఎందుకు వచ్చింది ఈ ట్రెండ్? అసలు నేను ఫస్ట్ నేనే క్రియేట్ చేసిన. అది మీరే క్రియేట్ చేశారు ఈ గివ్ అవే? గివ్ అవే నేనే క్రియేట్ చేసిన. మనీ అనేది మళ్ళీ దాని తర్వాత డిఫరెంట్ కంటెంట్స్ నేనే క్రియేట్ చేసిన. గ్లాస్ బౌల్లో చిట్టీలు పెట్టి లక్కీ డ్రా లాగా గివ్ అవేలు అసలు ఎవరు చేయలే. అసలుకి ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన గివ్ అవే. మీరు దాన్ని కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు? లేదు, ఎందుకంటే వాళ్ళకే యూజ్ వస్తాయి కదా మనీ. ఇప్పుడు చాలా మంది స్విగ్గీ, జొమాటో హైదరాబాద్కి వచ్చి బతుకుదామని చెప్పేసి ఊళ్ళో నుంచి వస్తారు. వాళ్ళు మనకు ఫాలో అయ్యి ఉంటారు. వాళ్ళు కూడా మనం ఏమైనా చేద్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద నేను ఇలా చేసిన. సో నేను ఒక ప్లేస్లో ఉన్నాను అనుకో, ఈ ప్లేస్కి వస్తాడు, నేనేమన్నా వీడియోలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి తీసుకోండి అమౌంట్ అని చెప్పిన. కావాలని నేను ఆ అమౌంట్ ఎక్కువ రాసి పెడతాను నేను. సో ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ వస్తాయి అని చెప్పేసి. నేను స్టార్టింగ్ నుంచి 10,000 పైనుంచి వేస్తా ఆ స్టార్టింగ్ అమౌంట్. అది దానికంటే లో అమౌంట్ నేను ఏడ్ ఇవ్వలేదు. నేను 10,000 పైననే. ఓకే, నేను అడిగేది ఏంటంటే డబ్బు మీద విలువ లేకనా లేకపోతే డబ్బు విలువ మీకు తెలియకనా, మీకు అంత అవసరం లేకనా మీ ఫ్యామిలీకి డబ్బులు? మహాలక్ష్మి, లక్ష్మీదేవి వచ్చిందంటే ఎలా వచ్చినా ఎంత వచ్చినా జాగ్రత్తగా భద్రపరుచుకొని మనకు ఉన్నంత వరకు వాడుకోవాలి. అవసరమైనప్పుడు ఇప్పుడు మీకు నిన్న సిచ్యువేషన్లో అవసరమైందా? అప్పుడు అక్కడ ఎగరకపోతే ఇక్కడ ఉందనా, లేకపోతే అక్కడ ఇవ్వకపోతే ఉందనా? ఇలా ఎందుకు ఆలోచించలేదు అని అడుగుతున్నా. మీరు చేసిన తప్పు పట్టట్లేదు. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకైతే మీరు 100 రూపాయలు భోజనం పెట్టినా కూడా వాళ్ళు తినేవాళ్ళే. బట్ మీకు అవసరం ఉంటుంది అనే ఆలోచన ఎందుకు రాలేదు అంటున్నాను నేను. చూసిన చాలా మంది నా షాప్ కాడికి వచ్చేవాళ్ళు, ఎడ్స్ మ్యూజియం దగ్గరికి. అన్న నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న అని చెప్పేసి కాళ్ళ మీద పడ్డారు. సో ఇంకా అప్పుడు అనిపించింది ఏమైనా చేద్దాం కొత్తగా అని చెప్పి స్టార్ట్ చేసిన ఈ వర్క్. దీనివల్ల కూడా మనం చేసిన మంచి ఏడిపోదు, మనకి పుణ్యం వస్తుంది. సో అదొకటి గుర్తు పెట్టుకొని అందరికి ఉంచిన నేను. వచ్చిందా పుణ్యం? పుణ్యం అంటే ఇక ఏమో రాలేదు, కానీ ఇక ముందు వస్తుంది అనుకుంటా, తెలియదు. వస్తుంది అనుకుంటున్నారా? ఎలా? ఒక విధంగా చెప్పండి. జనం హేట్ చేస్తున్నారు, ఫాలోవర్స్ తిడుతున్నారు, మీ ఇంట్లో వాళ్ళు అసలు మిమ్మల్ని ఏమంటారో కూడా తెలియదు. ఫాలోవర్స్ ఎందుకు తిడుతున్నారు అంటే ఈ బెట్టింగ్ యాప్స్లల్లో దానికి నేను సారీ కూడా చెప్పిన. సారీ, నా వరకు ఏమైనా తప్పై ఉంటే ఐఎమ్ రియలీ సారీ, నన్ను క్షమించండి అని చెప్పేసి కోరుకున్నా కూడా వాళ్ళకి. దాంతో అయిపోయింది నాది. దానికి నాకు ఏ సంబంధం లేదు, బెట్టింగ్కి నాకు. ఇక ఎండ్, ఇక అప్పటికే ఎండ్. ఇప్పుడు వచ్చినా నేను చేయను. నాకు ఇప్పటికి 12 lakhs 20 lakhs ఇస్తా అంటారు నాకు బెట్టింగ్లో. నేను జనాలను మోసం చేద్దామని అనుకుంటే, నేను డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకొని లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు కదా నేను. కానీ ఎందుకులే మోసం చేసుడు ఎందుకులే అని చెప్పేసి, సో చేసే వాళ్ళకు కూడా మీరు వాళ్ళని ట్రస్ట్ చేయకండి, ట్రస్ట్ చేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి, తీరా లాస్ట్కి మీరే లాస్ అయిపోతారు. కానీ ప్రమోషన్ చేసే వాళ్ళు హై రేంజ్లోనే ఉంటారు, మీరే డౌన్ అయిపోతారు అని చెప్పి అదొకటే చెప్పిన నేను వాళ్ళకి. సో మిమ్మల్ని మోసం చేస్తారు, అదొకటి గుర్తు పెట్టుకోండి అని చెప్పిన. అంతా సంపాదించుకోవాలంటే బెట్టింగ్లో నాకు చాలా డబ్బులు ఇస్తారు, అడ్వాన్స్ అయినా లేకపోతే వాళ్ళు ప్రమోషన్ చేసినందుకైనా. నాకు స్టార్టింగ్ ప్రైజే నేను దగ్గర నేను అడ్వాన్స్ ఎంత తీసుకుంటా ఒకప్పుడు. ఇప్పుడు ఒకవేళ నాకు ఇప్పటికి కూడా వస్తాయి మెసేజ్లో, మీకు 20 lakhs ఇస్తా చేయండి బెట్టింగ్, 20 లక్షలు. కానీ ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించిన, కానీ వాళ్ళు నా గురించి ఆలోచిస్తలేరు. వాళ్ళు
మనం చేసిన మంచి త్వరగా మర్చిపోయినా మనం చేసిన చెడు రోజులు రోజులు సంవత్సరాలు సంవత్సరాలు కూడా గుర్తుంటది. ఇప్పుడు మీ పొజిషన్ అదే. మీరు మంచి చేసినారో లేదో, నిజంగా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఆదుకున్నారో లేదో అది గుర్తులేదు, కానీ మీరు చేసిన చెడ్డ పనులు మాత్రం మైండ్లో అందరికి ఉండిపోయినాయి. అదే ఒకటి హైలైట్ అవుతుంది కదా చెడ్డ పని, అదొకటి గుర్తుంటది. చేసిన మంచి ఎవరు చూడరు ఇక ఆడికి ఎండ్. నేను హెల్ప్ చేసిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళనే ఏమైనా రెస్పాన్స్ ఇస్తారని చెప్పేసి అనుకున్నా. వాళ్ళు కూడా నో రెస్పాన్స్. అరే ఏంది సొసైటీలో ఎందుకు ఇట్లా నడుస్తుంది అని చెప్పేసి అనుకున్నా. ఏం నేర్చుకున్నారు ఇవన్నీ చూసుకుంటారు? ఇవన్నీ చూసి ఏం నేర్చుకున్నా అంటే పెద్ద మోసగాలని చెప్పి నేర్చుకున్నా. ఎవరు? అందరూ అవసరానికి వాడుకుంటారు. ఏదైనా ఆపద వచ్చింది అనుకో చేసి ఆపుతారు. ఆపద అయిపోయింది అనుకో నువ్వు ఓనిరా నేను ఓనిరా, అంతే. ఇది అందరూ అదే పాలసీలో బ్రతుకుతుంటారు కదా, మీరు అలా కాదంటారా? నేను అలా కాదు, నాకు కొంచెం జాలిగా ఉండా. సో ఎవరైనా వచ్చి అడిగారు అనుకో చేద్దామని చెప్పేసి అనుకుంటా నేను, కానీ అట్లా లేదు బయట. ఇప్పుడు హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు. సో ఆయనకి డబ్బు కావాలనుకున్నాడు అనుకో, హెల్ప్ చేయి అని చెప్పేసి అడుగుతాడు. అదే మంచిగా అయింది అనుకో, నువ్వు ఓన్వి అని చెప్పేసి గుర్తుకుంటాం మనం. అప్పుడు అట్లా ఉంది సొసైటీలో అనుకున్నా. ఎందుకు జనాలని మార్చలేము, అందుకే అదర్ కంట్రీస్ అంతా ఎదుగుతున్నాయి, మన కంట్రీ అంత ఇంత కొంచెం డౌన్ అవుతుంది. ఈ కొత్త టెక్నాలజీ ఏం లేదు. మన మైండ్ ఇట్లా ఉంది కాబట్టి ఒకరి మీద కుళ్ళు పడడు, ఒకడు అది వీని ఎందుకు మనం హైలైట్ చేయాలి, అది ఎందుకు చేయాలి. పెద్ద పెద్ద ఇప్పుడు టాలీవుడ్లో అది ఇప్పుడు హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకో, ఒక్కొక్కరు చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి. సో మన దగ్గర కూడా అట్లా సపోర్ట్ చేస్తే మనం కూడా ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు కూడా ఒక మంచి ఒక పొజిషన్లో ఉంటాడు, ఎందుకంటే ఆ టాలెంట్ బాగుంటుంది. సో ఆ టాలెంట్కి సపోర్ట్ చేయాలి. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. ఎట్లా అంటే ఎందుకు కొట్టాలి వీనికి ఫాలో, అమ్మో నేను చీప్ అయిపోతా.